నేను మొన్నే చెప్పా. ఆ కొమైనీ చనిపోవడం ఉండదు. కొమైనీకి ఏం కావడం ఉండదు. ప్రచారాలు గతంలో గూడా జరిగినియి. కొమైనీకి ఒక పెద్ద నెట్‌వర్క్ ఉంది. ఆ నెట్‌వర్క్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అక్కడ సైన్యం కొమైనీ చేతిలో ఉన్నంత సేపు, ఆ సైన్యమంతా మతపెచ్చతో ఉన్నంత సేపు, మతరాజ్య స్థాపనకి ఇతన్ని ఒక ఖలీఫాగా భావిస్తున్నంత సేపు, ఆ మతపరమైనటువంటి క్రూసేడ్స్ నిర్వహించగలిగినటువంటి సైన్యం ఉన్నంత సేపు, ఉద్యమకారులకి పూర్తిగా అమెరికా లాంటోళ్ళు, ఇజ్రాయెల్ లాంటోళ్ళు సైన్యం దిగి సహకరిస్తే తప్పించుండదు. ఈలోపు ఉద్యమకారులు అనేక మంది చచ్చిపోతారు. క్రిందటిసారి ఉద్యమాలప్పుడు వందల మందిని చంపారు. ఈ ట్రిప్ కూడా జరుగుతుంది. మొన్న ఒక 550, 600 అన్నది అధికారికంగా చెప్పారు. కానీ దగ్గర దగ్గరగా 1000, 1500 మంది నడు రోడ్డు మీద చంపారు. ఆ పైన ఊరేసి చంపినోళ్ళు ఇట్లాంటిది బోలెడు అంతమంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా వీటినే డెత్ స్క్వాడ్స్ అని పిలుస్తున్నారు. 8-10 మంది ఐఆర్‌జీసీ వాళ్ళు ఉంటారంట. అంటే రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. వీళ్ళు ఆహ్, ఏదైతే పూర్తి అన్ని రకాలుగా అంటే బాంబులేయగలరు, చంపేయగలరు, కత్తులతో, కర్రలతో ఎట్లైనా సరే చంపేయగలిగినటువంటోళ్ళు. వీళ్ళు ఇప్పుడు వివిధ ప్రదేశాల్లో తిరుగుతా ఒక రకమైన మారణ హోమం సృష్టిస్తున్నారట. ఎవరైతే మొన్న ర్యాలీలు చేశారో, ధర్నాలు చేశారో, ఆహ్, తగలబెట్టారో, దిష్టి బొమ్మలు తగలబెట్టారో అట్లాంటోళ్ళని చంపేస్తున్నారట. చంపి ఆ మంటల్లో పడేస్తున్నారట. ఇది తాజాగా కొన్ని వీడియోల ద్వారా బయటపడుతున్నటువంటి సమాచారం.